గా ఉంటాడు. ధ్రువమూర్తి దక్షిణామూర్తి అయితే చరమూర్తి శంకరాచార్యుల వారు. ధ్రువమూర్తి దక్షిణామూర్తి పరమశివుడు, చరమూర్తి శంకరుడు. అక్కడ కూర్చుని ఏ మౌన వ్యాఖ్య చేశాడో ఆయన చరమూర్తిగా ఆసేతు హిమాచలము పర్యటించాడు. ఆయనే ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణమున హిందూ మహాసముద్రం వరకు, పశ్చిమమున ద్వారక నుంచి ఉత్తరమున బదరికాశ్రమము వరకు సన్యాసాశ్రమానికి అనుగుణంగా పాదచారి అయి నడిచారు తప్ప ఎన్నడూ వాహనం ఎక్కలేదు. ఏమి శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమమే ఎందుకు తీసుకోవాలి? ఏ బ్రహ్మచారిగా ఉండి బోధ చేయకూడదా? గృహస్థుగా ఉండి బోధ చేయకూడదా? వానప్రస్థుగా ఉండి బోధ చేయకూడదా? అంటే ఆనాడు ఉన్న పరిస్థితిలో చాలా తొందరగా బయలుదేరి వెళ్ళాలి. ఇక ఎంత మాత్రమూ కూడా ఇంకా కూర్చోవడానికి అవకాశం లేదు. కబళించేస్తున్నాయి 72 అవైదికమైనటువంటి వాదనలు. కాబట్టి తొందరగా బయలుదేరాలి. బ్రహ్మచారిగా చాలా కాలం గురుకుల వాసం చేశారనుకోండి, చాలా కాలం గురుకుల వాసం చేసి గురువుగారి దగ్గర వేదాధ్యయనం చేస్తూ భిక్షాటన చేస్తూ ఆయన ఏదో 30 ఏళ్ళో 20 ఏళ్ళో చదువుకుంటూ కూర్చున్నారనుకోండి, ఈలోగా వైదికమైనటువంటి మతం ఎలా నిలబడుతుంది? 5 సంవత్సరములకు మహానుభావుడు చదువంతా పూర్తి చేసేశారు. అసలు ఆయన అన్నది సంకల్పం, నేను 8 సంవత్సరములు మాత్రమే ఉంటానంటే ఆయన ఉద్దేశం 8 ఏళ్లలో వైదిక ధర్మాన్ని నిలబెట్టేస్తానని. ఆ తరువాత మొసలి పట్టుకున్నప్పుడు ఇంకొక 8 ఏళ్ళు ఉంటానన్నారు, 16. వ్యాస భగవానుడు అడిగాడు కాబట్టి ఇంకొక 16, 32 సంవత్సరములు మాత్రమే ఉన్నారు. బ్రహ్మచారిగా ఉన్నా ధర్మ ప్రచారం కుదరదు. గురువుగారు చెప్పినట్టు ప్రవర్తించాలి. వెళ్ళి భిక్షాన్నం పట్రా అంటే పట్రావాలి, పాఠం చదువుకో అంటే చదువుకోవాలి. కాబట్టి బ్రహ్మచర్యంలో దేశమంతా పర్యటించడం కుదరదు. గృహస్థు భార్యా బిడ్డలు గృహస్థుని నమ్ముకుని ఉంటారు. కాబట్టి గృహస్థు సన్యాసిలా నేను ఎప్పుడూ దేశాలు పట్టుకు తిరుగుతుంటానంటే కుదరదు. తనని నమ్ముకున్నటువంటి భార్యాబిడ్డల యొక్క యోగక్షేమాలు చూడడం కోసం ఇంట్లో ఉండాలి. వానప్రస్థు దేని గురించి పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి. సన్యాసి ఒక చోట ఎప్పుడూ ఉండకూడదు, ఎప్పుడూ దేశ సంచారం చేస్తూనే ఉండాలి సన్యాసి అన్నవాడు. కాబట్టి ఇప్పుడు నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆ ఆశ్రమ నియమము దీనికి సరిపోతుంది. ఆనాడు దక్షిణామూర్తిగా నేను కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఒక్క 4 రాగలిగారు. ఇప్పుడు నేనే ఊరూరా వాడవాడా వెడతాను. నా దగ్గరికి వచ్చి తండ్రి అన్నారు ఆ రోజున. కాదు, నాకు అన్నం పెట్టిన వాళ్ళందరూ అమ్మా, నన్ను పడుకోమ్మని అరుగు చూపించిన వాళ్ళందరూ అయ్యా అంటూ వెడతాను అని సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. ఆ ఆశ్రమం అయితే వైదిక ధర్మ రక్షణకు ప్రబోధానికి సరిపోతుందని ఆసేతు హిమాచలము పాదచారి అయి పర్యటించినటువంటి కారుణ్యమూర్తి శంకర భగవత్పాదులు. అందుకే శంకరులు వైదిక మత ప్రచారం చేశారు. వైదిక మత ప్రచారం చెయ్యడానికి, వేదధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం. అంతేకాని వేదాంతర్గతమైన ఈశ్వర రూపాలలో ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఇంకో రూపాన్ని విడిచిపెట్టిన అవతారం కాదు అది. అన్ని రూపములు ఒక్క ఈశ్వరుడవే అని నమ్మి వేదమును వేదముగా సంపూర్ణమైన వైదికమైనటువంటి రీతిలో ప్రచారం చేసిన మహాపురుషుడైన. అలా ప్రచారం చెయ్యాలి అంటే దానికి తగిన స్థితిని స్వీకరించారు. అందుకే శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు, అంతఃశాక్తో. ఆయన లోపల అమ్మవారి స్వరూపం, బహిశైవ, పైకి పరమశివుడు ఎలా ఉంటాడో అలా. జనమధ్యేతు వైష్ణవ, జనం మధ్యలోకి వస్తే ఆయన వైష్ణవుడు, అంత గొప్ప విష్ణు భక్తుడైన. అసలు శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ పరమాత్మ. పూర్ణానది దారి మళ్లించినప్పుడు ప్రవాహం వచ్చి కృష్ణాలయాన్ని ముంచెత్తుతుంటే శంకరాచార్యుల వారిని అడిగాడు కృష్ణుడు, మీ అమ్మగారి కోసం పూర్ణానది దారి మళ్లించావు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగాడు. భగవన్, మీరు బెంగపెట్టుకోకండి, మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటానని పూర్ణానది ఒడ్డున కాలటీ అగ్రహారంలో ఆయన జన్మించినటువంటి ఇంటి ముందు ఆ ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు ఆ కాలడీ పట్టణానికి వెడితే శృంగేరి పీఠం వారు నిర్మాణం చేసినటువంటి దేవాలయ ప్రాంగణం పక్కనే ఆనాడు శంకరాచార్యుల వారి యొక్క వంశం వాళ్ళందరూ పూజ చేసిన కృష్ణ పరమాత్మ ఆలయం ఇప్పటికీ ఉంది. కాబట్టి శంకరాచార్యుల వారు పరమ కృష్ణ భక్తులు.